హలో అండి, నేను మీ ఝాన్సీస్ బ్లాగ్ నుండి మాట్లాడుతున్నాను. ఇప్పుడు విషయం ఏమిటంటే టీకాల గురించి అండి. హైదరాబాదులో పుట్టిన ప్రతి శిశువుకి టీకాలు సరిగా పడట్లేదు అని కొంతమంది సరిగా వేయించట్లేదంటండి. అందుకని టీకానే కదా సంజీవని అని చెప్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు వివిధ రకాల వైరస్లు, ఇతర జబ్బుల బారిన పడకుండా టీకాలు కాపాడుతాయి కదా. అందుకే ప్రభుత్వమే ఉచితంగా టీకాలను సరఫరా చేస్తోందట. నగరంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో పుట్టిన ప్రతి శిశువు నుంచి 15 ఏళ్ల వయసు వరకు బాలబాలికలను గుర్తించి ప్రతి ఒక్కరికి వీటిని అందించాలని తెలుస్తుంది. ఈ ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమానికి శనివారం శ్రీకారం చుట్టిందట. ఆరోగ్య సిబ్బందే ఇంటికి వచ్చి టీకా వేసేలా ద్విచక్ర వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారటండి. తొలి విడతలో ఖైరతాబాదు, మెట్టుగూడ, శ్రీరామ్ నగర్, సనత్ నగర్ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు ANMలకు వీటిని అందించారట. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటి శనివారం జెండా ఊపి ఈ వాహనాలని ప్రారంభించారు. ప్రస్తుతం నగరంలో హైదరాబాద్లోనండి బుధ, శనివారం ప్రతి UPHC పరిధిలో టీకా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందరికీ ఈ టీకాలు అందడం లేదు. కొందరు కొన్ని డోసులు తీసుకుని వివిధ కారణాలతో మిగతా వాటికి దూరంగా ఉంటున్నారట. శిశువులకు ఇచ్చే టీకాలపై ఇప్పటికీ కొందరు తల్లిదండ్రులకు అపోహలు ఉన్నాయటండి. ఇలా నగర వ్యాప్తంగా 10-15% శిశువులు పిల్లలు పూర్తి స్థాయిలో టీకాలను నోచుకోవడం లేదని చెప్తున్నారు. ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గి వ్యాధులు తిరగబెడుతున్నాయట. ఇటీవల నగరంలో అనేక ప్రాంతాల్లో డిఫ్తీరియా విజృంభిస్తోంది. చాలామంది పిల్లలు బూస్టర్ డోస్ తీసుకోకపోవడంతో ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీన్ని అధిగమించడానికి త్వరలో అన్ని ప్రాంతాల్లోని ANMలకు ఇలాంటి వాహనాలు అందించనున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో 54,000 మంది పిల్లలకు టీకాలకు అర్హులు. 54,000 మంది పిల్లలు టీకాలకు అర్హులు. తల్లిదండ్రులు బాధ్యతగా టీకాలు అందించాలని వైద్యులు చెబుతున్నారు. పిల్లలకు టీకాలు ఇలా వేయించాలంటే పుట్టిన వెంటనే BCG, పోలియో, హెపటైటిస్ B, నెలన్నర రోజుల్లో పెంటావాలెంట్, న్యూమోకోకల్ డిఫ్తీరియా, పెర్టుసిస్, టెటనస్, ఓరల్ పోలియో, రోటా వైరస్, 2.5 నెలల్లో పెంటావాలెంట్, న్యూమోకోకల్ DPT, 3.5 నెలల్లో పెంటావాలెంట్, న్యూమోకోకల్, రోటా వైరస్, 9వ నెలలో MR, విటమిన్ A, జపనీస్ ఎన్సెఫలైటిస్, JE బ్రాకెట్లో పెట్టారండి. 16-24 నెలల్లో ఉన్న వాళ్ళకి MR2, JE2, విటమిన్ A, 5వ ఏట DPT, 10-15 ఏళ్లలో టెటనస్, డిఫ్తీరియా. ఈ టీకాలు గుర్తుపెట్టుకుని 5-15 ఏళ్ళలోపు వారికి ఈ టీకాలన్నీ పడకపోతే కనుక ఇప్పుడు ఉచితంగా వేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరకన్నా టీకాలు వాళ్ళ దగ్గరన్నా ఈ టీకాలు వేయించుకోమని ప్రభుత్వం వారి సలహా అండి. అందరూ కావాల్సిన వాళ్ళు వేయించుకుంటారని తలుస్తూ ఉంటానండి. ఈ వీడియో నచ్చితే కనుక మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.